మన ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. పరిశుద్ధ గ్రంథం దావీదు కీర్తన మొదటి సంకీర్తన 91వ సంకీర్తనలో రాయబడింది. భక్తుడు రాస్తున్నాడు, తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే. అవును, మహోన్నతుడు ఉన్నత స్థానమంతున్న గొప్ప దేవుడు. ఎవరైతే ఆ మహోన్నతుని చాటున నివసించేవారిగా ఉంటారో సర్వశక్తుని నీడను విశ్రమించేవారిగా ఉంటారు. సర్వశక్తివంతుడైన దేవుని నీడను వారు విశ్రాంతి పొందేవారిగా ఉంటారు. ఈ లోకంలో విశ్రాంతి ఎక్కడుంది? మరి సర్వశక్తిని